బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. కేసు చిక్కుముడ్లు విప్పుతున్నారు ఏసీపీ దైవప్రసాద్. సాయి కృష్ణ తల్లి ఆరోపణలు, స్టేషన్లో జరిగిన పరిణామాలపై దర్యాప్తు జరుగుతోంది. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు అధికారులు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏసీపీ దైవప్రసాద్. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబుల విచారణ జరుగుతుంది. కృష్ణలంక పిఎస్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, స్టేషన్ సెంట్రీలు పవన్ కుమార్, హిమచ, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజ్ని ప్రశ్నిస్తున్నారు విచారణ బృందం. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు అనే దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు. విచారణ తర్వాత ఇంకొందరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. స్టేషన్ సీసీ ఫుటేజ్ని బ్యాకప్ చేస్తూ ఉన్న స్టేషన్కి సంబంధించి ఆ ఫుటేజ్ని బ్యాకప్ చేస్తూ ఉంది ఫోరెన్సిక్ టీం. లాకప్లో కొట్టారన్న ఆరోపణలతో స్టేషన్ను పరిశీలించి పలు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ టీం అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. కేసు చిక్కుముడ్లు విప్పుతూ ఉన్నారు ఏసీపీ దైవప్రసాద్. సాయి కృష్ణ తల్లి ఆరోపణలు, స్టేషన్లో జరిగిన పరిణామాలపై దర్యాప్తు జరుగుతూ ఉంది. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఏసీపీ. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబుల విచారణ జరుగుతుంది. కృష్ణలంక పిఎస్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, స్టేషన్ సెంట్రీలు పవన్ కుమార్, హిమచ, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజ్ను ప్రశ్నించింది విచారణ బృందం. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. విచారణ తర్వాత ఇంకొందరిపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. స్టేషన్ సీసీ ఫుటేజ్ని బ్యాకప్ చేసిన ఫోరెన్సిక్ టీం దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంది. లాకప్లో కొట్టారన్న ఆరోపణలతో స్టేషన్ కూడా పరిశీలించడం జరిగింది బృందం. పలు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించింది ఫోరెన్సిక్ టీం. ఏం జరుగుతుంది, నిన్న జరిగిన ఆ ఎంక్వైరీలో కావచ్చు, లేకపోతే ఏసీపీ లతాకుమారి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు జరిగిన ఈ డెవలప్మెంట్లో నిన్న లతాకుమారి ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాదాపు 5 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి, ఇంకా ఎటువంటి అంశాలు బయటపడాల్సి ఉంది? బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సాయి కృష్ణ తల్లి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా, బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడే అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోముంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటగానే అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే, నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే, నా కొడుకుని ఇంకెక్కడి నుంచి అన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే, నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం. ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు.
నా కొడుకు రాజకీయాలు పొలవద్దయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచు, ఎలా పడుకున్నాడు. చచ్చిపోయినోడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉండ. అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దోళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాంతప్పులు చేసి డబ్బులు కమ్ముడు పోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్లి దారుణం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే. నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడుచుండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని, చంపేమని. నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డ లేక రేత్రి పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత బట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు నేను ఎందుకు మాట్లాడలేదు? నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అంటే పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు. మా మీద పెట్టొద్దయ్యా, మా మీద పెట్టొద్దు. ఇప్పటికే నలిగిపోయి ఆడుతున్నా నేను. రోజు కనపడుతున్నాడు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు, నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నేను ఎంత బాధపడుతున్నాను. ముద్దు గోడ ఎక్కట్లే నాకు. రైట్, అది నా బిడ్డను కనీసం ఆఖరి చూపు కూడా చూడవలేదు. నా బిడ్డను తీసుకువెళ్ళి దహనం చేయడానికి నీకెవరిచ్చారయ్యా హక్కు? ఇది ఆ తల్లి ప్రశ్నిస్తోంది. నాగరాజు సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి సమాజం ప్రశ్నిస్తోంది. ఏం జరుగుతోంది? ఇంకా ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్లో? మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఆ తల్లి అంటున్న మాటలు ప్రతి ఒక్కరి గుండెలను కూడా పిండేస్తూ ఉన్నాయి. ఆఫ్కోర్స్ అతగాడు రౌడీ షీటర్ అవ్వచ్చు, రౌడీ అవ్వచ్చు, మానభంగం ఆరోపణలు కూడా ఉండొచ్చు కాక. కానీ ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి సమాజం ప్రశ్నిస్తున్న తరుణంలో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కోణాలు ఇంకా బయటపడుతూ ఉన్నాయి? ఎవరెవరి పాత్ర గురించి డిస్కషన్ జరుగుతుంది? ఇంకా కేసు మాత్రం కొత్త నిన్నంతా ఇన్వెస్టిగేషన్ కొంచెం వేగంగా అండ్ దూకుడుగానే జరిగిందని చెప్పాలి. కేసు చిక్కుముడులు ఏంటి అనేది ప్రయత్నంలో ఏసీపీ దైవప్రసాద్ ఉన్నారు. ఆయన నిన్న 10 గంటల నుంచి రాత్రి దాదాపుగా 9 గంటల వరకు స్టేషన్ లోనే వివిధ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో పనిచేసిన అధికారులని, కానిస్టేబుల్ని, వీళ్ళందరినీ కూడా పిలిచి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అసలుకి ఎందుకు ఎవరికి చెప్పి వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు, ఇవన్నీ కూడా. అయితే సాయి కృష్ణ ఆ తల్లి ఆరోపణల ఏదైతే నేపథ్యంలో సాయి కృష్ణ అసలు మార్కాపురం నుంచి తీసుకుని వచ్చింది ఎవరు తీసుకుని వచ్చారు, ఈ తీసుకురావడానికి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు అనేది ఒకటి. దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, అలాగే ఎస్ఐ నవీన్ కుమార్. వీళ్ళిద్దరిని కూడా దీని మీద పిలిచి విచారణ అయితే చేశారు. అలాగే కానిస్టేబుల్ మురళీకృష్ణ, అలాగే రాంబాబు సంబంధించిన వీళ్ళని కూడా విచారించిన పరిస్థితి. టాస్క్ ఫోర్స్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే అసలు ఈ టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరు ఈ కృష్ణాంక అంటే దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరు వెళ్ళి ఎందుకు వెళ్ళారు, ఎందుకు అతన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి అనేది. వాళ్ళగా ఎన్బిడబ్ల్యూ కేసు బహుశా ఉంటే దాన్ని నేరుగా కేసుని తీసుకోవచ్చు. కేసుని వెంటనే పలానా స్టేషన్ లో కేసు ఉంది, పెండింగ్ లో ఉంది, ఇప్పుడు రావట్లేదు అని కోర్టు నుంచి ఆదేశాలు వస్తే డైరెక్ట్ గా తీసుకుంటే కోర్టులో పెడతారు. అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి ఆదేశాల, లేకపోతే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ కుమార్, అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, టాస్క్ ఫోర్స్ మరో కానిస్టేబుల్ రాంబాబుని, దేవప్రసాద్,
పిలిచి అసలు ఏం జరిగింది, మీరు అక్కడ ఏం చేశారు, ఎవరు ఆదేశాలు, ఏం జరిగింది అనే దాని మీద విచారణ అయితే జరిగింది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, అలాగే సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజ్, సెంట్రీ పవన్ కుమార్, స్టేషన్ సెంట్రీ ఇంకొక హిమజ, వీళ్ళందరినీ కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే సాయి కృష్ణను ఎవరు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకుని వచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు మరోవైపు ఆయన మాట్లాడారు. దాదాపుగా ఏసీపీని 5 గంటల పాటు విచారించిన పరిస్థితి. దాదాపు 2 గంటలకు వస్తే సాయంత్రం 8 గంటల వరకు ఈ కేసులో ఉంచే ప్రయత్నం అయితే చేశారు. విచారణ తర్వాత మరికొంత బృందం అయితే దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చివరికి పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటిక అయిన స్వర్గపురి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే బాడీని తగలబెట్టేశారో అక్కడ కూడా వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు కొంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అక్కడ సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు అని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు. దీంతో అసలుకి ఫోరెన్సిక్ కూడా నిన్న వచ్చిన నేపథ్యంలో ఫోరెన్సిక్ క్లియర్ గా స్టేషన్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ బ్యాకప్ చేశారు. అలాగే సాయి కృష్ణ చెప్పినట్టుగా 2nd ఫ్లోర్ లో ఏదైతే ఆర్టీవీ కూడా ముందే చెప్పింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ 2వ ఫ్లోర్ మొత్తం కూడా అది ఒక 3rd డిగ్రీ వ్యవహరించే రీతిగా ఉంటుందని. సో దానికి సంబంధించిన శాంపుల్స్ ని వీటన్నిటిని కూడా సేకరించే ప్రయత్నం అయితే చేశారు. దాన్నింటిని కూడా ల్యాబ్ కి పంపించామని సమాచారం అయితే వస్తుంది. అయితే ఇప్పుడు కృష్ణలంక పోలీసులకు సంబంధించి వ్యవహారంలో జరుగుతున్న ఈ పూర్తి ఎంక్వైరీ మాత్రం కొంత వేగంగానే జరుగుతుంది అనేది మనం చూడాలి. ఫోరెన్సిక్ కూడా క్లియర్ గా అక్కడ ఉన్న 3rd డిగ్రీ స్టేషన్ ఏదైతే ఉందో పైన లోపల దానికి సంబంధించి కొంత శాంపిల్స్ ని అక్కడ ఉన్న అంటే అప్పటికే వాళ్ళు కొంత చేంజ్ చేశారు. దాన్ని అంతా కూడా రుపు రేపలు మార్చే ప్రయత్నం చేసినప్పటికీ లోకల్ గా ఉన్న పోలీసులు తిరిగి దీంట్లో ఈ వ్యవహారంలో ఆయన్ని దాని శాంపుల్స్ అన్నింటి కూడా తీసే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా కృష్ణలంక పిఎస్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని, అలాగే అక్కడ సెంట్రీలుగా ఉన్న పవన్, తర్వాత హిమజ, తర్వాత కొంతమంది అందుబాటులో లేరు. సో వీళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా ఎంక్వైరీకి అయితే కొంత ఎంక్వైరీ వేగవంతం అయ్యింది. కొంత ఇష్యూ చాలా దూరం వెళ్ళే పరిస్థితి అయితే దాటింది కాబట్టి ఏ విధంగా ఇప్పుడు జరగబోతుంది, నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు, ఈ రోజు కూడా కొంత ఎంక్వైరీ జరుగుతుంది అనేది కొంత సమాచారం అయితే కనపడుతోంది. బహుశా 10 గంటలకి దేవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకుంటారని సమాచారం కూడా. అంటే ప్రెస్ మీట్ నిర్వహించి దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే నిన్న రత్నకుమారి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి రియాక్ట్ కాకపోవచ్చు, బట్ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందా? లేదు, ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. ఇది ఇప్పుడు కన్క్లూజన్ రావాలి. దీని వెనకాల కొంత ఒక 2 యాంగిల్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. అసలు ఈ కారణం ఏ కారణమై ఉంటుంది అనేది అంటే బేసిక్ గా ఒక నిందితుడినో లేకపోతే ఇంకొకరినో పర్టికులర్ గా ఇంకా కసిగా వాంటెడ్ గా కావాలని, అంటే చాలా మంది దొంగలు వస్తుంటారు, కేసులో ఉండే వాళ్ళు వస్తుంటారు, పోలీసులు 2 డబ్బులు వేస్తారు, ఒక రోజు పెడతారు, వాడికి భయం వస్తుంది, పంపించండి అంటారు, లేదు కోర్టుకు పెట్టండి అంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఇతన్ని 10 రోజుల పాటు ఎందుకు స్టేషన్ లో ఉంచారు అనే దాని మీదనే ఇప్పుడు చర్చ. అంటే అతనితో ఏదో ఒక ఒప్పందం చేయించాలి, అతని నోట్లో నుంచి ఒకటి తెప్పించాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ అని, తర్వాత టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అని, టాస్క్ ఫోర్స్ ఏసీపీ, తర్వాత ఎస్ఐ నవీన్ కుమార్, వీళ్ళందరినీ కూడా విచారించడం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏం చెప్పారు మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. ఫర్దర్ గా దీని మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. కేసు చిక్కుముడులు విప్పుతూ ఉన్నారు ఏసీపీ దైవప్రసాద్.
సాయికృష్ణ తల్లి ఆరోపణలు, స్టేషన్లో జరిగిన పరిణామాలపై దర్యాప్తు జరుగుతుంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏసీపీ దైవప్రసాద్. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబుల విచారణ జరిగింది. కృష్ణలంక పిఎస్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, స్టేషన్ సెంట్రీలు పవన్ కుమార్, హిమజ సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజును ప్రశ్నించింది విచారణ బృందం. సాయికృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు అనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. విచారణ తర్వాత ఇంకొందరిపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. స్టేషన్ సీసీ ఫుటేజ్ని బ్యాకప్ చేస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ టీం. లాకప్లో కొట్టారన్న ఆరోపణలతో స్టేషన్కి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించి పలు శాంపిల్స్ని ల్యాబ్కి పంపించడం జరిగింది ఫోరెన్సిక్ టీం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU